హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా బర్త్డే అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజు నా బర్త్డే కాబట్టి ఈవినింగ్ అయితే సెలబ్రేషన్స్ ఇలా సింపుల్గా చేసుకున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరూ రాలేదు, ఇంట్లోనే ఇలా సింపుల్గా కేక్ అయితే కట్ చేసుకున్నాం. వీళ్ళంతా మా ఇంటి చుట్టూ ఉన్న పిల్లలు అప్పుడప్పుడు వస్తుంటారు. బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలంటే చిన్న పిల్లలకే కదా అసలు ఆనందంగా ఉంటుంది. అందుకు ఇంకా వాళ్ళని పిలిచి అయితే సింపుల్గా ఇలా కేక్ కట్ చేసుకున్నాం. మా పాప పుట్టినాక సెకండ్ బర్త్డే. మనకంటే చిన్నపిల్లలే కదా ఎక్కువ ఎంజాయ్ చేసేది. బర్త్డే అనేది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. ఆ ఒక్కసారి వచ్చిన మన బర్త్డేని సింపుల్గా సెలబ్రేషన్ చేసుకున్నా కానీ హ్యాపీగా ఉంటుంది. ఎవరు వచ్చినా రాకున్నా ఉన్న దాంట్లో అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న పార్టీ చేసుకుంటేనే కదా లైఫ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ మా హస్బెండ్ ఇస్తున్న గిఫ్ట్ ఏంటో నాకు తెలుసు, ఆ ఫ్రేము. కాకపోతే ఒకటే ఫ్రేమ్ అనుకున్నాను, 2 ఫ్రేమ్ అయితే చేయించారు. ఇంకా 2 ఫ్రేమ్లు చేయించేసరికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. మన లైఫ్లో బంధువులు ఎంతమంది వచ్చినా కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోంచి వెళ్ళిపోతారు. కానీ మనకు జీవితాంతం తోడు నీడగా ఉండేది మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే. బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న పార్టీస్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. పెళ్ళైతే ఇలాంటి బర్త్డే పార్టీ సెలబ్రేషన్ చేసుకోవడం అవసరమా, అది కూడా పిల్లలు పుట్టినాక సెలబ్రేషన్ చేసుకోవడం అవసరమా అని అనుకుంటారు. మనం కూడా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళమేనండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూనే వచ్చాము. ఇప్పుడు మాత్రం ఇలాంటి సెలబ్రేషన్ ఎందుకు చేసుకోకూడదు చెప్పండి. ఇక్కడైతే మా హస్బెండ్ ఫోటో ఫ్రేమ్ ఎక్కడ ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. ఈ ఫ్రేమ్లో ఫొటోస్ అయితే మా పాప పుట్టినరోజు నాడు దిగిన ఫొటోస్. పాపం పిల్లలైతే ఇక్కడ ఎప్పుడెప్పుడు కేక్ తిందామా అని చూస్తున్నారు. పాపం చిన్న పిల్లలు కదా, వాళ్ళకేం తెలుసు. కానీ ఇక కేక్ అయితే కట్ చేసేసి వాళ్ళకి పంచేసినాం. ఆ పాప అయితే అలానే చూస్తుంది, కానీ తినిపిస్తే మాత్రం అస్సలు తినదు. ఏదైనా స్వీట్ తినిపిస్తే మాత్రం అస్సలు తినదు. డాడీ కేక్ మొత్తం మనమే తినేస్తే ఇలా పాప కూడా తినిపించాలని అయితే తినిపించారు. ఇక నేను కూడా తినిపిద్దామని అయితే తినిపిస్తుంటే ఇక అస్సలు తినట్లేదు. తను మాత్రం నాకు తినిపిస్తుందంట. మా పాప చూడటానికి చాలా గుడ్ గర్ల్ కనిపిస్తుంది, కానీ రోజైతే నాకు చుక్కలు చూపిస్తుంది. అంత అల్లరి చేస్తుంది అన్నమాట మా పాప. కానీ నిజానికి నా హ్యాపీనెస్కి అంతా కారణం నా పాపనే. తను నా ప్రాణం. మ్యారేజ్ అయిన 4 ఇయర్స్ తర్వాత మా పాప పుట్టింది. ఆ 3 ఇయర్స్ పిల్లల కోసం అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నాకున్న ప్రాబ్లమ్స్కి అసలు పిల్లలు అందడమే కష్టం అనుకున్నాను. మనలో మంచితనం ఉన్నంత వరకు ఆ దేవుడు మనకు ఎప్పుడు తోడుగానే ఉంటారు. కాకపోతే మనకు ఓపిక ఉండాలి, టైం అనేది కలిసి రావాలి, అంతే. ఆ ప్రెగ్నెన్సీ జర్నీ గురించి మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.